పల్లెటూరు గాయత్రి వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఫ్రెండ్స్. నేను కూడా అయితే చాలా బాగున్నాను అనమాట. ఈ రోజు అయితే తోటలకైతే వచ్చాను. ఇది మా మేడం గారి తోట అనమాట. మేడం గారు అయితే రేణుగుంట ఉంటారనమాట. నేనైతే తోటలో కాయలు ఎట్లా ఉన్నాయి చూసేదానికైతే తోటలకైతే వచ్చాను. మీకు కూడా చూపించాలంటే అనిపించింది అనమాట. అందుకనేసి ఈ రోజు ఇదే మనం వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే కాయలు మనం తోట అంతా తిరుక్కొని వచ్చేద్దాం అనమాట. పదమా? అయితే నాకు ఇష్టమైన చెట్టు అయితే మీకైతే చూపించాలనుకుంటున్నాను అనమాట. ఈ చెట్టే నాకు ఇష్టమైన చెట్టు, చిన్న చెట్టు. ఇవన్నమాట కాయలు. ఈ కాయలు ఫస్ట్ వీడియో తీసేటప్పుడు అయితే చిన్న కాయలు ఉన్నాయి అనమాట. చిన్న సైజు ఉన్నప్పుడు వచ్చామన్నమాట. ఇప్పుడైతే చాలా పెద్దవైనాయి. చూడండి ఎట్లా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఈ చెట్టు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకా వేరే చెట్టుకి అయితే చూద్దాం మనము పోయి. ఇంకో చెట్టు అయితే చూపిస్తాను అనమాట. ఈ చెట్టు వచ్చి ఇదైతే ఊరగాయ కాయ. ఈ కాయలో నాకు ఈ చెట్టులో ఈ కాయ చాలా ఇష్టం అనమాట. ఎవరైనా తీసుకోదు, ఎందుకంటే ఈ కాయకి చిన్న ముక్కు కాడ కూసుకుంటుంది అనమాట. అందుకనే ఆ చెట్టు అంటే ఈ కాయలు చాలా ఇష్టం. దీన్ని ఊరగాయకి అయితే వేసుకుంటారు, చాలా బాగుంటుంది. దీని పేరు అయితే నాకు తెలీదు, తెలిసిన వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి అనమాట. నాకైతే ఈ కాయ పేరు తెలీదు, అందుకనే చెప్తున్నా. ఇంకో చెట్టు చూద్దామా? ఎక్కడైతే ఒక చెట్టు కనిపిస్తుంది నాకు. ఇవేళ ఆవుకు చాటుని దాంకునే కాయలు అయితే. ఈ కాయ వచ్చి బేనిస్ కాయ అనమాట. ఇదైతే పండు పండితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చెట్టు అంటే చాలా ఇష్టం అనమాట నాకైతే. దీనిలో సరిగ్గా లేవు కాయలు, ఎందుకంటే అది నాకు తెలీదు. ఈ కాయలు అయితే బాగుంది. ఇంకో కాయ ఏం గాయత్రి హ్యాపీ? ఈ చెట్టు నీకు ఇష్టం బాగా? చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఈ పండ్లు తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు చాలా మంది తింటారు అనమాట. నాకైతే చాలా ఇష్టం ఈ చెట్టు అంటే, ఈ కాయలు అంటే. ఎందుకంటే ఒక చాలా రోజుల నుంచి మామిడికాయల సీజన్ వస్తుందంటే ఈ పండు కోసం ఎదురు చూస్తుంటాను అనమాట నేను. ఈసారి మేడం తీసుకో, ఈసారి అడిగి తీసుకున్నా పండు పండితే. ఇంకో చెట్టు చూపిస్తాను. ఆ పక్కలే అంటి మామిడికాయల అసలు చిన్న ఉన్నాయి చూడు. చూడు ఆ కాయ, ఆ చెట్లు అని చూడు. ఏం కాయలు? ఏం కాయలు అంటారు ఇట్లనే? ఏమో నాకు కూడా పొలవరంలో ఇది అంటారంట ఇట్లని. ఫ్రెండ్స్ ఈ చిన్న గోళీలు లాగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ చెట్టులో కాయల్ని ఏమంటారు ఒకసారి? మాకైతే సరిగ్గా తెలియదు పేర్లు. మీకు ఎవరికైనా తెలిసిందంటే కామెంట్ చేయండి. రమాన్ అంటారు ఇట్లా అనమాట. ఏమంటారు ఇట్లా కాయ? నాకు కూడా తెలీదు. అదే చూస్తున్నాను. పొండిలు మాకు నెట్టుకోవాలయ్యా పేర్లు పేరు అయితే తెలీదు. బాగా నచ్చుతుంది. ఒకటి నేను చిన్నప్పటి నుంచి మా నాన్న కాపలో ఉన్నాడు కదా చెట్లల్లో, మాడి చెట్లల్లో. అప్పుడు తోటలో ఉన్నప్పుడు అలాంటి పండ్లు ఎక్కువ తినేది నేను. అది గుర్తు నాకు, అంతేగాని అది ఏ చెట్టు అనేది గుర్తులే నాకు. మా నాన్నకైతే బాగా తెలిసిన చెట్టు గురించి. అసలు చెట్టులో ఉండే కాయ కూడా రాకుండా కూడా కనిపెట్టే అసలు దాన్ని ఏ చెట్టు అనేసి. ఈ చెట్టు అయితే చూసా కదా ఫ్రెండ్స్, ఇది అసలుకి ఏం చెట్టు? ఇది గోళీలు అంటారు మేమైతే మామూలుగా అయితే. మీరు ఏమంటారు అసలు కామెంట్ చేయండి. ఇంకేం చెప్పారు? చక్కెర కొట్లు. నెక్స్ట్ వచ్చి సపోటా చెట్టు ఉన్నదాడ. సపోటా చెట్టు అది. ఆడ కూడా చక్కెర కొట్టు ఉన్నట్టు ఉందా? ఇంకేం చేసేదా? నువ్వు పిలిచేది బాగుండదు అనేసి పిలిచాను. చక్కెర కొట్టు. చక్కెర కొట్టు ఆయన పేరేమో మనం పెట్టాను ఆయనకి పేరు.
ఏం చిన్న చిన్న ఇంత చిన్న దాంట్లోనే ఇది పండు మాగిపోద్ది ఇది కదా. మరి టేస్ట్ ఉంటుందంట. నువ్వు తినలా పోయిన సంవత్సరం? పోయిన సంవత్సరం ఇదే కాయ లేదు. అయితే ఇదే అయితే అదే చక్కెర కొట్టు అవుతుంది అది. ఏం తెలియనట్టు చెప్తున్నావు అయితే. ఈ కాయరా తినింది అనేసి. అమ్మా ఇది కూడా ఊరకాయ అనుకుంటా. ఇది కూడా ఏం కాయ తెలియదు మనకి, నాకైతే తెలియదు అబ్బా. ఈ కాయ పేరు కూడా అయితే తెలియదు అనమాట. ఇదేం కాయ అయితే చెప్పండి మీరే. నీకేం తెలుసా? నాకు తెలీదు. అయితే నాకు మా నాన్న తెలుసు. సరిపమ్మా చూద్దాం. దీంట్లో నేరేడు చెట్లు అయితే ఇప్పుడు పోతుంది ఫ్రెండ్స్. ఇది సీజనా? నేరేడు పండు సీజన్ ఇదే కాదు కదా, కానీ పోతుందే కాయలు కాస్తుందేమో. ఎండాకాలంలో కదా వచ్చేది, వానాకాలంలో వచ్చేది. చల్లగా ఉంటుందబ్బా తోటల్లో. కానీ ఈ సంవత్సరం ఎక్కడ లేదు, కాపలా లేడు మా నాన్న. కాపలాగా ఉంటే వీడియోలు వచ్చి మన తోటలలో వచ్చి ఉంటాయి వీడియోలు. ఇదేం కాయ చెప్పేదా? అంటు మామిడికాయ. ఆల్రెడీ ఫస్ట్ చెప్తే ఇది ఎక్కువ కూరలలో వేసుకుంటాను, సాంబార్లలో కానీ వేసుకుంటే హైలైట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదో కాయలు కూడా ఇంకేం కాయలు వచ్చినాయి. అవి భలే ఉంటాయి అసలుకి. చెట్లోనే మాగిపోద్ది ఫ్రెండ్స్ ఆ చెట్టు, ఆ కాయ అయితే. అప్పుడైతే గాయత్రి అయితే చూసింది కానీ చెప్పడం రావట్లే. వాళ్ళ నాన్న ఎక్కువ నర్సరీలో పనిచేసేటప్పుడు ఈ చెట్లో ఉండే పండ్లు తెచ్చేది ఎక్కువ ఇంటికి. గాయత్రి తినేది కానీ ఏమైనా చెప్పట్లే, గమ్ముగా ఉంది. పొలవర్లో ఏదంటారు ఇట్లని కలర్ లాగా ఉంటాయి చూడండి. ఈ కాయ అయితే పులవర్ కాయ అయితే అనమాట. ఈ కాయ పులవర్ కాయ అంటారంట దీన్ని. నాకు కూడా తెలుసు, కానీ మాగినప్పుడు తింటా నేను అంతే. అది పచ్చికాయ అయినప్పుడు దాని పేరు తెలుసు, అది మాగినాక దాని పేరు తెలుసుకుంటా నేను. కానీ నాకు అందులో ఈ 2 కాయలు అన్నీ పైకి ఉన్నాయి కాయలన్నీ. ఇంకో నెక్స్ట్ ఇంకో చెట్టు చూద్దామా? మీ నాన్న ఎక్కువ తెస్తున్నాడు నర్సరీలో ఉన్నప్పుడు ఆ కాయల్ని. నువ్వు తింటా ఉన్నావు, మళ్ళీ ఇప్పుడు అదేం కాయో నాకు తెలియట్లేదని అంటున్నావు. సరేనా అమ్మాయి నువ్వు? గాయత్రి గాయత్రి అవి చూడు ఎట్లా అరుస్తున్నాయి. మనం మాట్లాడే కొన్ని కాయ కూడా అరుస్తూనే ఉంటాయి. వాన పడాలని అరుస్తుంటాయంట అవి. అవును, వాన పడితే మంచిదేలే. అర్జు అట్లా ఉందో ఆ చెట్టు కాడ తిరుగు కింద. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయో. ఏం కాయలు ఎట్లా ఉన్నాయా? మా నాన్న తింటే ఎన్ని పేరు చెప్పుంటాడు. ఈరోజు తోట అంతా మాదే, కాపలా మేమే ఇప్పుడు ఇంకా తోటలో. అంటి మామిడికాయ ఉన్నట్టుకుంది కాదా? సరిపమ్మా. ఇప్పుడు చక్కెర కొట్లు వచ్చినాయి మళ్ళీ. చక్కెర కొట్లు ఎక్కువ ఈసారి కాపు బాగుంది. ఇది కాపు బాగుంది. రెండోది వచ్చేసి త్వరగా మాగిపోయి చెట్టు కూడా ఇది. భలే భలే కదా, బాగున్నాయి. చక్కెర కొట్లు మళ్ళీ చక్కెర కొట్ల కాడికి వచ్చింది. ఇది రెండో చెట్టు కదా, రెండో చెట్టు మూడో చెట్టు, 3-4 చెట్లు దాకా ఇట్లా ఉన్నాయి. ద్రాక్ష పండ్లు ఎలాడుతాయి చూడు, అట్లా ఎలాడుతున్నాయి బయటికి కిందయా కదా. ఒకే కాడికి అట్లా ఉందా. ఇవి కానీ బాగా పండు అయితే లైట్లు వెళ్ళినట్టు కావుతాయి. సీరియల్ సెట్ అవుతా పెళ్ళిళ్ళుగా ఆ టైప్లో ఉంటాయి.
ఎట్లా ఉందా తిరిగేస్తున్నాడు. చల్లగొల్లా ఏం చేస్తున్నావా ఫోటో తీసుకుందాం అనేసి. ఫోటో కాదు ఫోటోకి ఇట్లా చేయి పెడితే బాగుంటుంది. ఇక్కడ కాయలు వాడే ఉన్నాయి కాయలు. గాయత్రి ఎవడ మర్చిపోయినా ఇంకో పైన రోజుగా ఉంది కాయ అంటే పండు మాగుతుందని అర్థమానికి దూడ ఇంకో పండు మాగుతా అంటే అది పండు మాగుతుంది అనమాట అర్థమానికి. స్టార్ట్ అయింది ఆ పండులా స్టార్ట్ అయింది పండు స్టార్ట్ అయిందంటే ఒక్క కానీ స్టార్ట్ అయితే మళ్ళీ మొత్తం చేస్తాయి. ఇంకా అన్ని కాయలు మాగిపోతాయి. ఇంకా రెండో చెట్టు చేద్దామా? రెండో చెట్టు అన్న సారీ ఫ్రెండ్స్ ఇప్పటికి చాలా చెట్లు తిరిగినాము. మా మేడం గారు కూడా లేరు, మమ్మల్ని చాలా బాగా నమ్ముతారనమాట. ఇదేంటి నీలంకాయ ఇదే చూసి పూత కూడా వేస్తుందా? వీటిల్లో త్వరగా పండు రావడం చాలా కష్టం. కానీ పండు కదా ఇదే కాదు పండు కదలే వెనక పండు అనుకున్నా కాదు కాదులే. చెప్పమ్మా ఎట్లా ఉంది నీలంకాయ చెట్ల? నీలంకాయ పండు మాగితే అది ఒక టేస్ట్గా ఉంటుంది కదా. నాకు ఎండకు తిరిగి చెట్టు చల్లగా ఉన్నది. నీలంకాయ తిన్నా నువ్వా? నేను తిన్నా ఎట్లా ఉంటుంది టేస్ట్ ఇదే? బాగుంటుంది నీలంకాయ కానీ పుల్లగా ఉంటుంది. నీలంకాయ అంటే తెలుసు నీకా? అదే నీలంకాయ అంటే అయితే అటైతే గ్రేట్. నువ్వు నీలంకాయ ఒక్కసారి తిన్నా మళ్ళీ నేను తినలేక, ఎందుకంటే అది టేస్ట్ బాగానే ఉండదు అనేసి పులుపు తట్టుకోలేక అందుకని నేను కూడా తినలే సరిగ్గా. ఇదైతే బేనిసా ఇవైతే బాగుంటుంది. లైట్లు నెట్టుకుంటే బస్ సాయంత్రం అవుతాయి. అన్ని చెట్లకు ఉంది కదా ఒకేసారి కూడా మాగిపోతే చూసి దానికి భలేగా ఉంటుంది. చాలా బాగుంటుంది. లైట్లు లైట్లు గాయత్రి ఆడ ఫంక్షన్ జరిగేటు ఆడ లైట్లు వెళ్తుంది చూడు. మన కోసం సీరియల్ లైట్లు వేసినారు. వెల్కమ్ చెప్తుందా? సరే పామ చూద్దాం. జాగ్రత్త చూస్తా బా పాములకి మాత్రం. మామూలుగా అయితే తోటలో కాపలా ఉండాలి. ఈ సంవత్సరం మేము కాపలా ఉన్నా లేకపోయినా కూడా ఎవరు రారు ఫ్రెండ్స్ ఎక్కడికైతే. మా మేడం మమ్మల్ని నమ్మి వదిలేసి వెళ్ళిపోయింది. అలాంటప్పుడు మేము కూడా చూసుకుంటా ఉంటాం అనమాట. అట్లా మేడం అడిగి ఇవి బాగున్నాయి కాయలు మాగిపోయినట్టున్నాయి. ఫోటోలు బాగా దిగేస్తున్నావు నువ్వు. అవునవునులే అట్లా పడుకా. ఈ చెట్టుకి నువ్వే యజమాని అన్నట్టుగా ఉంది. అర్థం కదా? నేను కాదు యజమాని, వానరమ్మా. సరే అట్లా పక్కన చూద్దాం కాయలు. ఈ మాగినట్టుగా ఉంటాయి కానీ మాగల అంటే ఎండకి డాల్కి ఇట్లాగా అయిపోతాయి ఫ్రెండ్స్. కలరు చూడండి, కలర్ అట్లా అయిపోయినాయి. ఇంకా అన్నీ ఇంకే రకాలు ఉన్నాయి మాకు తెలియదు. వీటిల్లో చాలా రకాలు అయితే ఉన్నాయి. ఇంకా ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇదంతా తోట అనమాట. చాలా పెద్ద తోట ఇది. ఇంకా చెప్పుకుంటా పోతే సాయంత్రం తోట మా ఫ్రెండ్స్. ఇదండి మొత్తానికైతే. ఏం పడిపోతావా? జాగ్రత్త. ఇదండి మా వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు చూసిన